తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇష్టమే లేని దాని కోసం ఆరాటమెందుకు పడతావురా, కష్టమే ఎంత. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబెకా. ఒక సాంగ్ అందరినీ హృదయాల్ని కదిలిచేసినటువంటి సాంగ్. చాలా మందికి అన్ని సాంగ్స్ ఇష్టం ఉంటుంది, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాటికి బేసికల్లీ నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను. అలా కనెక్ట్ అయిన ఒక సాంగే ఇష్టమే లేని దానికోసం. ఇష్టమే లేని దానికోసం కష్టంగా ప్రయత్నించాలంటే కష్టం కదా. సో అలాంటి ఒక సాంగ్ని ప్రొడ్యూస్ చేసినటువంటి మనతో పాటు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మీనా గారు, జలంధర్ గారు. మాట్లాడేద్దామా? హాయ్, నమస్తే అండి. మీ సాంగ్ విన్నాను. బేసికల్ నేను ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతా ఉంటాను. మీ సాంగ్కి చాలా సూపర్ డూపర్ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ హీరోయిన్స్ కంటే ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు కూడా మాకు ఇంపార్టెంటే అనమాట. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చేసాను. సో ఈ సాంగ్ గురించి మీ మాటలో. ఈ సాంగ్ యాక్చువల్ వచ్చేసేసి ఇది మా ఛానల్లో ఫస్ట్ సాంగ్. ఇది యాక్చువల్ ఛానల్ పెట్టిన తర్వాత వచ్చిందే ఫస్ట్ సాంగ్. ఛానల్ పేరు వచ్చేసి స్వరచిత్ర క్రియేషన్స్. ఓకే, ఇలా సాంగ్స్ తీయాలి అన్న ప్యాషన్ తోటే ఇవన్నీ బేసికలీ సాంగ్స్ మీరు దాంట్లో వెయ్యాలి అనేటువంటి క్రియేషన్స్ తో పెట్టారా? ఇలా సాంగ్ తీయాలి అన్న ఉద్దేశంతోనే ఛానల్ ని పెట్టి ఈ జర్నీ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా ఉంది అయితే జర్నీ? ఇప్పటి వరకు అయితే బాగుంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఉంది. సో పర్లేదు, ఆడవాళ్ళు నొక్కేస్తారు, మాట్లాడినవారు అన్ని అలా ఆలోచిస్తూ చూస్తున్నారు కదా మేడం ని మీరు. ఓకే, మీరు చెప్పండి. యాక్చువల్గా ఇష్టమే లేని దానికోసం అని మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ సాంగ్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే చాలా పాటలు విన్నాం, చాలా రీసెర్చ్ చేసినాం, ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అని, ఏ ఛానల్లో సాంగ్ తీసుకోవాలని చెప్పేసి అని. సో అప్పుడు మా రైటర్ శ్రీకాంత్ అని చెప్పేసి అని నా క్లాస్మేట్, సో తన ద్వారా మాకు వచ్చిన పాట ఇది అని చెప్పేసి అని విన్నాం. చాలా సార్లు విన్న తర్వాత ఈ సాంగ్ అయితే లవ్ ఫెయిల్యూర్స్ కాకుండా చాలా మంది కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని చూసిన తర్వాత చాలా సార్లు విని ఓకే ఇదైతే బాగుంటది, మన ఛానల్లో ఫస్ట్ సాంగ్ ఈ సాంగ్ తీసుకుందాం అని చెప్పేసి అని దీంతోనే స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఎలా ఫస్ట్ సాంగ్ మీకు ఎలాంటి రివ్యూస్ కానీ ఎలా వచ్చాయి? అండ్ ఈ సాంగ్ లో తను కూడా యాక్ట్ చేశాడు. ఓకే, దెన్ మరి మీ రైటర్ ని పిలిచేద్దామా? షూర్ అండి, తప్పకుండా. ప్లీజ్ శ్రీకాంత్ గారు వస్తారు ఒకసారి. ఇలాగా ఎక్కడో మూలన దాచుకున్నటువంటి శ్రీకాంత్ గారు బయటికి రావాలి. సాంగ్ వేసుకొచ్చా. నమస్తే శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. మీరు రాసినటువంటి పాటకి నేను ఉబ్బి తబ్బి అయిపోయి నాలో ఉన్నటువంటి భావోద్వేగాలు బయటకు వచ్చి, సో ఈ రోజు మిమ్మల్నితో మాట్లాడటానికి ఇది మీ పర్సనల్ లైఫ్ ని ఎక్కడైనా కనెక్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అనుకోవాలా? ఓకే, సాంగ్ కోసం. ఓకే, దెన్ ఎలా అంటే మీకు ఎక్కడి నుంచి ఇది కనెక్టివిటీ వచ్చింది అనుకోవాలి? అంటే బయట జనాలు లవ్ సీన్స్ చూసినప్పుడు అయినా కానీ, నేను లవ్ లో ఉన్నప్పుడు అయినా కొన్ని లవ్ లో ఉన్నారైతే మీరు. పెళ్ళైందా మీకు? అయిపోయింది మేడం, చూసుకోండి. చెప్పండి. అంటే వాస్తవానికి ఏంటంటే నాకు నేను అందులో నుంచి బయట పడిపోయినా, అంటే మా వైఫ్ చేయబట్టి అది కూడా లేచారా? లేచిన. వాస్తవానికి ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇందులో నుంచి చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని తీసారు అయితే? దాన్ని బేస్ చేసుకొని యూత్ కు కనెక్ట్ ఉండాలి. అందులో ఎంత పెయిన్ ఉంటది, అది ఆ పెయిన్ ఎట్లా ఒక అబ్బాయి ఎట్లా అనుభవిస్తాడు, అది దాన్ని బట్టి రాసుకోవడం జరిగింది. ఇక్కడ బేసికల్ అబ్బాయిలు అనుభవిస్తారా ఏంటండి? అంటే అబ్బాయిల మనసులో అబ్బాయిలకే తెలుస్తాయి కదా, అమ్మాయిల మనసులు తెలుసుకోవాలంటే చేయండి. ఇక్కడతో అమ్మాయిలు ఎవరి పాట చూడొద్దు. అంటే వాస్తవానికి ఏంటంటే అంటే బయట వాస్తవానికి ఏంటంటే అమ్మాయిలే మోసం చేస్తారు. అమ్మాయిలు మీరు అదే చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ చెప్పండి. మంది రైటర్లు అయినా కానీ, కవితలు రాసేటోళ్ళు అయినా కానీ, ఎవరైనా కానీ అమ్మాయి మనసు సముద్రం అంతా లోతైనది అంటారు. అందులో దునికి కూడా బాగా కష్టం అనిపిస్తారు. సో అమ్మాయి మనసు సముద్రం అంతా లోతైనది వచ్చు, కానీ అబ్బాయి కన్నీటి చుక్క సముద్రం కంటే ఎక్కువ లోతైనది. అందులో పన్న కనిపించదు మరి సముద్రం. ఏ అమ్మాయి చూసినా అది బయటకి అంటే బికాజ్ సముద్రంలో నీళ్ళు పడింది అంటే కనిపించదు కదా, ఎందుకంటే మీరు కనిపించే విధంగా ఉండాలి. ఒక వాటర్ చుక్క పడితే మాకెలా కనిపిస్తుంది చెప్పండి? సముద్రం ఎంత లోతైందో అబ్బాయి కన్నీటి చుక్క అంతకంటే పెద్ద లోతైందని. అసలు ఈయన అసలు పాట బాగుంది కానీ ఈయన అసలు మాట్లాడుతున్నట్టు అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. లేదండి, అంటే అమ్మాయిలకు కూడా మనసు ఉంటది, కాకపోతే బయటకి చెప్పుకోలేరు. అబ్బాయిలు అయితే చెప్పుకోగలుగుతారు. సో అబ్బాయిలు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బేసికల్లీ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా నేను బయటకు వచ్చినా కానీ మీరు రాలేకపోతారా, యూత్
ముందు ఇంకా మీరు బయటకి రావాలి అని తీసారు మీరు. సీరియస్లీ సూపర్. నాకు చాలా బాగా నచ్చింది సాంగ్. నేను కనెక్ట్ అయ్యి ఏడుస్తే బాగోలే కానీ ఇప్పుడు ఆ ఏడుపుని మనం కంట్రోల్ చేసుకుని మనం మాట్లాడే విధతోటి. అండ్ మీరు ఈ ఫీల్డ్ నుంచి ఎలా బయటికి వచ్చారు మరి? మా వైఫ్ మేడం. మీ వైఫ్ సాంగ్ మీ వైఫ్ వేసుకోవాలి అయితే నేను. అంటే నేను ఆల్రెడీ లవ్ ఉన్నా అది ఇదని తెలుసు. అందులో నుంచి వెళ్ళి బయటకు రావడానికి తను 2 years నాతోని ట్రావెల్ చేసింది అన్నమాట, బయటకు తీసుకురావడానికి. తన జాబ్ విడిచిపెట్టేసి నాతో ట్రావెలింగ్ చేసి ఎందుకు ఇదంతా అది ఇదని చేసి ఒక 4 years తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆమెనే ఒప్పించి నాకు పెళ్లి చేసుకున్నారు. సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్. మీ వైఫ్ పేరండి? ఉమా. ఉమా గారు సూపర్ అండి. కానీ ఇదంతా తెలియ చెప్పకండి. అల్లే తెలుసు. చెప్పారా మొత్తం? అంటే ఒక్కడు కూడా దాచుకున్నా మొత్తం? లేదు, మొత్తం చెప్పేస్తారు. మొత్తం నిజాలు దాటితే తర్వాత అనవసరంగా ఇప్పుడు జనరేషన్ మీకు ఫుల్ క్లారిటీ ఉందండి. ఇంటికోసం కొంచెం మీనా గారు, మరి మీ దాంట్లో సాంగ్ వేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు చాలా బాగుంది. 21st సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈవెన్ హీరో యాక్టింగ్ కానీ, డైరెక్షన్ లైక్ ఎవ్రీథింగ్, డిఓపి అందరు కానీ చాలా బాగా చేశారు. పాట కూడా చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి అందరికి నచ్చుతుంది అని హోప్ చేస్తున్నాను. చూసారా, ఒక గర్ల్ అయి ఉండి మీరు రాసిన దాంట్లో గర్ల్ ని మీరు ఇబ్బంది పెట్టిన ఆవిడ తీసుకొని ముందుకు వచ్చారు చూడండి. ఆవిడకి థ్యాంక్స్ చెప్పండి. అంటే ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకుంటూ అలా లేదు. అంటే లైక్ ఇందులో బ్రేకప్ అంటే బ్రేకప్ ఉంది. లైక్ పాటని కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ డెప్త్ గా అర్థం చేసుకోవాలి అంటే లైక్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఓన్లీ బ్రేకప్ అని బ్రేకప్ లా కాకుండా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్స్ కి లిరిక్స్ కి తగ్గట్టుగా ఒక కంప్లీట్లీ ఒక లైఫ్ అనేటువంటిది ఎలా ముడిపడి ఉంది. మనం ఫస్ట్ నుంచి ఇంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ అయినా కానీ, ఎన్ని హార్డ్ ఫేసెస్ ఉన్నా కానీ ఎలా దాన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చి ఓవర్కమ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లవ్ వల్ల ఎలా మునిగిపోయారు అనేటువంటిది కూడా చూపించడం అనేటువంటిది లైక్ కంప్లీట్లీ ఒక లైఫ్ ని తీసినట్టుగా ఉంటుంది. సాంగ్ మొత్తం చూస్తే డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. చాలా బాగున్నాయి. డెఫినెట్ గా థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం హీరోయిన్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నంలో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. ఇంత మంచి సాంగ్ ని మన కోసం డెడికేట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇష్టమే లేని దానికోసం, నిజంగా ఇష్టం లేని దానికోసం పనిచేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఈరోజు మనతో పాటు పూజ, సందీప్ గారు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికి సాంగ్లో యాక్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ నిజ జీవితంలో ఇది ఎక్కడన్నా కనెక్ట్ అయిందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. సో మీ సాంగ్ సీరియస్గా నాకు బాగా కనెక్ట్ అయింది. ఇందాక మీ వాళ్ళకి కూడా చెప్పాను. సో మీరు ఈ సాంగ్లో యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? ఇద్దరు ఇప్పుడు మొహాలు చూసుకుంటున్నారు, ఎవరు ఫస్ట్ చెప్పాలి అనేటువంటిది చెప్పండి. ఆడవాళ్ళు ఫస్ట్ మీరే మాట్లాడండి. నేను 100+ సాంగ్స్ చేశాను. లవ్, డీజే, నార్మల్, ఫోక్, మెలోడీ అన్ని సాంగ్స్ చేశాను. అందులో ఇది సాంగ్ డైరెక్టర్ దేవా గారు చేశాను. దేవా గారి సాంగ్స్ ఏవైనా సరే చాలా బాగుండే. ఇంతకు ముందు చేశారు అయితే? నా ఫస్ట్ సాంగ్ దేవా గారి చేశాను. ఇక సార్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ లిరిక్స్ కూడా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో అందుకని చేశాను. ఇందులో ఎక్కువ అయితే నా లిరిక్స్ అయితే లేవు, నా బిల్డప్ షార్ట్స్ ఉన్నాయి. స్టోరీ పరంగా నా మొత్తం స్టోరీ అయితే నా మీద అసలు మీ వల్లే కదండి స్టోరీ వచ్చింది. కానీ నా లిరిక్స్ ఉండవు, నా లిప్ మూవ్మెంట్ ఉండదు, అంత అబ్బాయి ఉంటుంది. సాంగ్ చాలా బాగుంది, అందరికి టచ్ అవుతుంది, హార్ట్ టచింగ్ అవుతుంది. ఎస్, బేసికల్లీ టచ్ అయ్యింది. ఇప్పుడు అవి కొంచెం పక్కకెట్టి హీరో దగ్గరికి వెళ్దాము. సార్ హాయ్ అండి, నమస్కారం అండి. సో మిమ్మల్ని అక్కడ చూసి ఇక్కడ చూస్తే ఏంటి ఇద్దరు వచ్చారు అని అనుకున్నాను. దెన్ మీకు ఎలా అనిపించింది సాంగ్? అక్కడ ఉన్నది మా అన్నయ్య మేడం. మీ అన్నయ్య అండి? ఓకే. అన్నయ్య మూవీలో నాకు చెప్పండి. హీరో గారు మళ్ళీ మన మీద పంచులు వేసినట్టు ఇప్పుడు హీరో గారిని మనం మాట్లాడదాం. దెన్ మీకు ఎలా అనిపించింది సాంగ్లో యాక్టింగ్, ఐ మీన్ యాక్ట్ చేయడం? ఎందుకంటే ఇది మీది కాదు, ఎవరిది? మీ రైటర్ గారిది అనుకుంటా కదా ఈ సాంగ్? యా, రైటర్ గారు కాదు, మా ప్రొడ్యూసర్ గారిది. ఓకే. బేసిక్ గా చెప్పాలంటే నాకు సాంగ్ ఇష్టంతో చేసిన నేను, ఎందుకంటే ఆ లిరిక్స్ లో అంత దమ్ముంది కాబట్టి నాకు పాట వినగానే చాలా మంచి అనిపించి నేను ఆ పాట తీసుకొని చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా డైరెక్టర్ గారు నన్ను రిఫర్ చేసి ఈయన బాగా చేస్తారు ఈ పిక్చర్ క్యారెక్టర్ అని చెప్పి, ఆయనకి ఎట్లా అనిపించింది నాకు తెలియదు కానీ నాకు చెప్పేసరికి అంటే దాదాపుగా మీరు ఒక 150-200+ సాంగ్స్ చేస్తున్నారు. అందులో ఖచ్చితంగా మీ యాక్టింగ్ ఏంటి అనేది అర్థం అవుతుంది కదా, దాని బై ఎలా చేయగలరు అనేది. సో అది మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. అక్కడ సాంగ్ లో కూడా చూసాము మేము. ఎలా అండి అంటే కొన్నే చేయగలం,
దెన్ అందులో మీరు ఒక భిక్షగాడు వేషంలో అవును. సీరియస్లీ సూపర్. అది నాకు చాలా బాగా, నా కళ్ళల్లో నీళ్లు తిరిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసినప్పుడు. దెన్ అది ఎన్ని టేక్స్ పట్టింది అది తెలుసుకుందాం అనుకున్నా. 2 days షూట్. ఈ గెటప్ లో ఉన్నది మాత్రం 1 day కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ 1 day కూడా చెప్పొద్దు, మ్యాక్స్ ఈవినింగ్ 4 hours కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 4 నెక్స్ట్ డే షూట్ ఏదైతే ఉందో నైట్ సీన్స్ అన్ని బిఫోర్ డేని కంప్లీట్ చేసేసాం మేము. ఓకే. సో మీరు ఎందుకని పాపం అలా ఏడిపించారు? తప్పు కదా. తప్పదు. సమ్ టైమ్స్ ఏడిపిస్తేనే బాగుంటుంది అబ్బాయిలు. యాక్చువల్లీ అది ఫ్యామిలీ కోసం చేశాను, రియల్ గా అలా ఏం లేదు అసలు. రియల్ గా లేదంట. పెళ్ళైందండి? లేదు. లేదు అబ్బాయిలు డోంట్ వరీ, టెన్షన్ పడకండి, అది ఉత్తి యాక్టింగే చేశారంట మేడం. సో అంటే ఏడుపు వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి మనకి. అందులో ఈ సాంగ్ చూసిన మాకే అనిపిస్తుంది, మీరు సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ లో మీరు యాక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఎలా ఆ ఫీల్ ఎలా తీసుకోవచ్చు? నేను చెప్పాలంటే సాంగ్ విన్నప్పుడు నేను కూడా ఏడ్చిన, ఎందుకంటే ఆ లిరిక్స్ లో అంత డెప్త్ ఉంది కాబట్టి నేను ఏడ్చినానండి, ఉన్నది చెప్తున్నా. మీరు మేడం గారు? అది నాకు చాలా అనిపించింది. నా యాక్చువల్లీ చెప్పాలంటే ఆ లిరిక్స్ నా నోటికి వచ్చేసాయి. పాడను ఒకసారి. నేను అదే అడుగుదాం అనుకున్నా, ప్లీజ్ ఎవరైనా పాడతారా అని. పాడరా మేడం, నాకు ఒక 2 minutes గ్యాప్ ఇవ్వండి. పాడండి పాడండి. ఇష్టమే లేదా నీకోసం ఆరాటం ఎందుకు పడతావురా, కష్టమే ఎంతున్నా గానీ బయటకు నవ్వుతుంటావురా. సూపర్. ఇష్టం లేని దానికోసం ఆరాటం ఎందుకు పడతావురా. ఓకే, మీరు ఇష్టం లేకపోయినా ప్రేమించారా, లేకపోతే కష్టం ఉన్నా అక్కడికి వెళ్ళలేక బాధపడుతూ అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారా? కష్టం అంటే ప్రేమించిన మేడం, కష్టం అని తెలిసినా కూడా ప్రేమించిన. తర్వాత సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి నన్ను పిక్చర్ చేసింది అంతే. ఏమన్నా మీకేమైనా పర్సనల్గా ఎక్కడైనా కనెక్ట్ అయిందా? పర్సనల్గా కనెక్ట్ అయ్యేదంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే నువ్వు అలా చెప్పేది అలాగే ఉంది అసలు. అంటే Suddenly. లేదు, ఆ సాంగ్ లిరిక్ ఏందో దాని వర్షన్ అడుగుతున్నారు కాబట్టి ఆ వర్షన్ చెప్పి. లేదు నువ్వు అలా చెప్పలేదు, ఆ సాంగ్ చాలా చెప్పలేదు. ఇష్టమే లేదు కానీ అలా వదిలేసాను కానీ నన్ను వీళ్ళిద్దరు ఇది సాంగ్ ఇంటర్వ్యూ అని మర్చిపోయి నిజ జీవితంలో కొట్టేసుకుంటున్నారు ఇక్కడ, అంతేనా? తగ్గించినట్టున్నారు. ఓకే, ఎప్పుడు రిలీజ్ అయింది? ఆగస్ట్ 21st. 21st. ఎస్ మ్యామ్. ప్రోమో వచ్చేసి ఆగస్ట్ 6th కి రిలీజ్ అయిపోయింది స్వరచిత్ర క్రియేషన్స్ లో. ఇప్పుడు 21st కి ఫుల్ సాంగ్ రిలీజ్ మ్యామ్. ఫుల్ సాంగ్ రిలీజ్. ఓకే, దీన్ని ఖచ్చితంగా ఆడియన్స్ ఎలా తీసుకుంటారని మీ ఇద్దరు అనుకుంటున్నారు? బాయ్స్ ఎక్కువ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకోవాలండి, వాళ్ళకి అమ్మాయిలు ఇలా అంటే ఖచ్చితంగా తీసుకుంటారు. చెప్పండి. ఒక చిన్న డౌట్. ఖచ్చితంగా మేము దీంట్లో యాక్టింగ్ చేస్తాం కదా, మీరు చూసారు కదా వీడియో, మీకు ఏమనిపించింది మీరు చెప్పండి. సీరియస్ గా కనెక్ట్ అయ్యానండి. సీరియస్ గా బేసికల్ ఒక అమ్మాయిని నేనే కనెక్ట్ అయ్యా. కాకపోతే నేను ఎలా అంటే ఫెమినిస్ట్ అని కాదు, అందులో నేను మీలో నన్ను ఎత్తుకుంటున్నాను. దెన్ అలా కనెక్ట్ అవుతారు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫీల్ ఒకటే, ప్రేమ ఒకటే, అది ఎవరు మోసపోయినా మోసం ఒకటే కాబట్టి. సో అలా కానీ సీరియస్లీ అబ్బాయిల ప్రేమ వర్ణనాతీతం అని అంటారు, కానీ ఇక్కడ నేను ఒప్పుకోను. చెప్పండి. పర్లేదు, మీ యాక్టింగ్ సూపర్ అండి, చాలా బాగా చేశారు. అది యాక్టింగ్ వరకు ఉంటేనే మంచిదండి, నిజ జీవితంలో వెళ్ళకండి. మీరు మీకోసం ఇలాంటి ఒక సాంగ్ డెడికేట్ చేసినటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎంత మంచి అవకాశం. ఇంతకీ మర్చిపోయాను, ఆ బాబుని తీసుకురాలేదేంటి? తను స్కూల్కి వెళ్ళాడు. వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర బుడ్డోడు స్కూల్కి వెళ్ళాడట. వాటే తల్లి వాటే తల్లి, మీ బాబుని అప్పుడే స్కూల్ పంపించారా మేడం? అది సందీప్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్. ఓకే, వాడు నిజంగా మీరు అక్కడ ఏడిపించారా? లేదు, వాడు రియాలిటీగానే ఏడ్చాడు అసలు. వాడికి అప్పటి నుంచే యాక్టింగ్ నేర్పించేశారా సార్? అంటే రెగ్యులర్ గా చేస్తా ఉంటాడు ఇంటి దగ్గర. ఇంకోటి ఏంటంటే ఈ రీల్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్తా ఉన్నాడు, వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని వెళ్ళిపోయి అంటే ఆ వీడియో పెడితేనే వాడు అన్నం తింటున్నాడు, లేకపోతే తినట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయినాడు. ఇంకా ఓకే, సాంగ్ లొకేషన్ అంతా కూడా మనకి నియర్ బై మన ఇంటి దగ్గరే చేసినట్టు అనిపించింది నాకు. లొకేషన్ ఎక్కడ తీసుకున్నారు ఇది? మేడం లొకేషన్ వచ్చేసి జగిత్యాల. జగిత్యాల మీకు ఐడియా ఉందా? కొండగట్టు నియర్ అక్కడ చేసిన మేడం. సాంగ్ వచ్చేసి 2 days చేసిన మేడం, కంప్లీట్ 2 days. దీంట్లో లొకేషన్ నియర్ బై లొకేషన్స్ పొలాస, సారంగపూర్, జగిత్యాల్. ఓకే, ఎన్ని రోజులు పట్టింది సాంగ్? 2 days మ్యామ్. 2 days.
అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చాలా మంది సెట్స్కి వెళ్ళినప్పుడు కష్టాలు పడతాము అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు ఈ సాంగ్? ప్రాబ్లం అంటే నేను బేసిక్గా చెప్పాలంటే ఒక చెప్పండి, సీరియస్ ప్రాబ్లమ్ జోక్ ప్రాబ్లమ్ అని చెప్పలేను. మీరు చెప్పండి, అది జోక్ కథ సీరియస్ అని నేను చెప్తాను. మా డైరెక్టర్ గారు షూట్ జరుగుతుంది మేడం, జిహెచ్ఎంసీ వెహికల్ పోతున్నది, వెళ్తుండగా మా డైరెక్టర్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి పిలిచి బాబు మనకి అయితే మీ చేతిలో ఉన్నది అదేనా? అయితే విషయం ఏంటంటే మేడం, ఆ కవర్ నేను పెట్టుకొని చేస్తా ఉండే, హాఫ్ డే షూట్ అయిపోయింది మేడం, లంచ్కి ఇంకొక 20 minutes అనుకుంటా, ఇట్లా అనుకుంటే నేను యాక్టింగ్ చేస్తా ఉన్నా, అది స్కిడ్ అవుతుంది, ఇట్లా అనుకుంటే యాక్టింగ్ చేస్తుంటే స్మెల్ వస్తుంది. నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి బాబు ఇదేందో ఒకసారి చూడని చెప్పి ఓపెన్ చేసి చూద్దామని అంటే కంప్లీట్ డైపర్స్ ఉంది మేడం నాకు. గెస్ట్ చేసా తెలుసా నేను డైపర్స్ అని, సీరియస్ గా గెస్ట్ చేశాను. మీరు కంపౌండర్గానే చూసుకోరండి పాపం, ఎందుకండి పాపం వాళ్ళని అలా. మీరే మీ ప్రాబ్లం ఫేస్ చేశారండి? నేనేం లేదు, ఆ బాబు ఒకటే ఏడుస్తున్నాడు, వాడిని అసలు అసలు వాడిని ఓదార్చలేక నా వల్ల కాలేదు. సో వాళ్ళ మదర్ నా పక్కనే ఉన్నారు, సో వాడు ఏడ్చినప్పుడల్లా వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తున్నాను. వాడు అసలు నా దగ్గర ఉండట్లేదు, వాడు నిజంగానే భయపడుతున్నాడు, పిచ్చోడు వస్తున్నాడేమో నన్ను తీసుకెళ్ళి ఈయన మీ వెనకాల పాపం అలానే పడుతూ ఉన్నాడు కదా. వాడిని ఎత్తుకొని కదా కొంచెం ఓకే, కానీ బాబు ఎక్కువ ఏడ్చాడు, అతను ఎక్కువ ఏడిపించానన్న ఫీల్ అనిపించింది బాబు. సో స్వీట్. చూసారంటే అది లేడీస్, చిన్న పిల్లలు కూడా హాని చేయమండి, మీరేం పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పేస్తున్నారు. అది ఒక లుక్ ఇచ్చారు చూడండి. సరే, మీ సాంగ్ కి ఎవరైతే ఉన్నారో డిఓపి వీళ్ళందరి గురించి చెప్పాలంటే? మేడం డిఓపి వచ్చేసి హరీష్ పటేల్ అని, నా ఫస్ట్ సాంగ్ కూడా అతనే, లైక్ గున్న గున్న మావిడి సాంగ్. బేసిక్గా చెప్పాలంటే నేను వచ్చింది అతని తరఫున వచ్చిన మేడం. అది తర్వాత ఇంకోటి ఏంటంటే మన రంగు అజయ్ ఎడిటర్, 1-10 సార్లు కరెక్షన్ చెప్పినా కూడా కళ్ళు మూసుకొని చేసి ఇస్తారు తప్ప నేను నాకు టైం లేదని చెప్పాను మేడం. ఇంతవరకు స్టిల్ ఈ రోజు ఇక్కడికి వస్తున్నా అంటే నైట్ నాకు ఎడిటింగ్ చేసి ఇచ్చింది మేడం, అంత బాగా చేస్తారు మనోడు. ఓకే, సూపర్ సూపర్. ఇక మన మ్యూజిక్ మహేంద్ర శ్రీరామ్ అన్న, అజయ్ మేంగని సింగర్, ఇక పోస్టర్ నాని బాగా అనిపించింది మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ విషయం. వీడియో అవుట్పుట్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంది. సాంగ్ లో ఎంతైతే దమ్ ఉందో దానికి 100% టీమ్ అందరం హార్డ్ వర్క్ చేస్తాం, డిఓపి నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు. ఇంకో విషయం ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఫైర్ అయింది, స్మోక్ ఎఫెక్ట్ వేస్తుంటే ఫైర్ అయింది. అందులో లిరిక్స్ రాసిన ఉన్నాడు కదా శ్రీకాంత్, సో తనకి ఇంజూర్ అయింది. అలాగే శ్రీకాంత్ అన్న కూడా అయింది. ఏ షూట్ లో కాలేదు, ఆ షూట్ అయింది. నాకైతే చాలా భయం అయింది, కాలిపోయింది మొత్తం, ఇక్కడ ఫేస్, ఇక్కడ హ్యాండ్. సాయి ఆర్ట్ డిపార్ట్మెంట్ సాయి వాళ్ళకి అచ్చా. ఓకే, ఒకటి మనం ఒక అన్ని అడ్వెంచర్స్ ఉన్నప్పుడు దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. సో అది అనిపించింది, అంటే అట్లా కావాలని అంటలేను, అలా జరిగింది అని చెప్తున్నాను. మీరు తెలుగేనా ప్రాపర్? ఎందుకు లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. తెలంగాణ అమ్మాయి నేను. అవునా? ఆంధ్రలో మాట్లాడుతున్నాను. అవును, బేసికల్ నేను కూడా ఆంధ్ర అమ్మాయిలు అందరూ అందంగా ఉంటారు అనుకున్నా, కానీ తెలంగాణ అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు అని ప్రూవ్ చేశారు. మీరు కూడా అందంగానే ఉన్నారు సార్. ఓకే, కట్ చేయొద్దు, పెట్టండి. అంతా కూడా ఏదైతే ఇష్టమే లేని దానికోసం సాంగ్ టీమ్ అంతా కూడా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ జాయిన్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవా డైరెక్టర్కి థ్యాంక్ యూ అన్నయ్య, నాకు ఒక గుర్తింపు క్యారెక్టర్ ఇచ్చిండు. వస్తున్నారా? ఇది హైలైట్ సీన్. సో ఇప్పుడు
డైరెక్టర్ సార్ కూడా మాట్లాడతారు, దేవా గారు. హాయ్ సార్. హాయ్ అండి. దెన్ అందరితో మాట్లాడాను, ఫస్ట్ మాట్లాడాల్సింది మీతోటే. దెన్ మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ చెప్పండి. ఈ సాంగ్ నాకు వచ్చినప్పుడు నార్మల్గా సందీప్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు ఒక సాంగ్ చేశాను అనమాట. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉండాలని ఈ క్యారెక్టర్ రాయడం జరిగింది. ఇంకొకటి ఇది చాలా పెద్ద స్టోరీ. ఆ స్టోరీని మీరు ఒక 5-6 minutes లో చేయాలి అంటే పెద్ద టాస్క్ అది. దాన్ని దీంట్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి, యాక్చువల్ ఇక్కడ అమ్మాయి మోసం చేయదు, కాకపోతే వాళ్ళ నాన్న వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిపోద్ది. థ్యాంక్ యూ సార్, భలే చెప్పారు మీరు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిపోద్ది. కాకపోతే అబ్బాయి ఎందుకు పిచ్చోడయ్యిండు అంటే అమ్మాయి కోసమే జాబ్ తీసుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న మాటలని అమ్మాయి మారిపోయింది. అప్పుడు ఈ అబ్బాయి తట్టుకోలేక అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో అబ్బాయి పిచ్చోడవుతాడు. వెతికే ప్రాసెస్ లో పిచ్చోడైపోతాడు. అప్పుడు తర్వాత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న బాబాని కన్నదని తెలిసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి, పర్లేదు నేను లేకపోయినా అమ్మాయి హ్యాపీగా ఉంది, మళ్ళీ నేను పోయి డిస్టర్బ్ చేసి ఎందుకు అని ఆల్రెడీ లాస్ట్ సీన్ లో కంక్లూజన్ అదే అయితే. అంటే బేసికలీ లైక్ బెగ్గర్స్ అంటే వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు అంటారు, బట్ ఒక లవ్ లో అది ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయని, అంతేనా? అయితే ఇంతకుముందు 2-3 సార్లు మన వీడియో చూసినట్టు, ఫుల్ సాంగ్ లో చూసినట్టు 2-3 సార్లు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కాకపోతే అమ్మాయి గుర్తుపట్టదు, ఏదో బెగ్గర్ అనుకుని భయపడుకుని బాబుని ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత హస్బెండ్ తో ఉంటది, వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ బాబుతో హ్యాపీగా ఉన్నారని అది ఫీల్ అయ్యి మళ్ళీ ఇతను పోయి వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ లేక అప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఎందుకంటే ఈ అబ్బాయి ఇతనితో వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉన్నది, ఇక వీళ్ళు లేడనే కాన్షియస్ లో అమ్మాయి ఉన్నది, అది పర్మనెంట్ గా పెట్టాలని ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోతారు అనమాట. ఇది స్టోరీ లైన్. ఓకే. అండ్ మనకి కంక్లూజన్ ఇచ్చేసరికి ఇప్పుడు చాలా మంది కూడా వేరు సంబంధాలకు వెళ్ళి దెన్ వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు, దాంతో పాటుగా పక్కన వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు. సో ఒకళ్ళ ఇష్టాన్ని గౌరవించి దానికి తగ్గట్టుగా బ్యాక్ స్టెప్ వెయ్యాలి అని అంటే అది ఇష్టపూర్వకంగానే అవ్వాలి. అది ఇక్కడ ఈ సాంగ్ లో వీళ్ళు నిరూపించారు. అది ఆ సాంగ్ నాకు తెలిసి మీనింగ్ అనుకుంటా, కొన్ని వాటికి మీనింగ్ లెస్ లేకుండా ఇస్తారు, అండ్ దీనికి మీనింగ్ ఫుల్ తోటి ఉన్న ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్, మంచి సాంగ్. దెన్ మరి ఆడియన్స్ అందరూ చెప్పండి, మీ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్ స్వరచిత్ర క్రియేషన్స్, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, మా మీద నమ్మకంతో మాకు సపోర్ట్ చేసి ఈ సాంగ్ని ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత August 21st సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. చూసి ఆడియన్స్ ఆశీర్వదించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే వాల్యుబుల్ కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. అండ్ మీతో వర్క్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పాలి, దాని వాళ్ళ గురించి. దీంట్లో వచ్చేసి మన లిరిక్స్ వచ్చేసి శ్రీకాంత్ వచ్చేసి ఇక్కడే ఉన్నాడు. షూట్లో ఉన్నప్పుడు మేము ఒక మూడ్లో అంటే సీరియస్గా వర్క్ చేస్తుంటే వచ్చి మధ్యలో జోకులు చేసి మాకు ఎంటర్టైన్ చేస్తుండే. లిరిక్స్ అయినా కూడా లిరిక్ ఫీలింగ్ లేకుండా మొత్తం మూవ్ అయ్యింది అనమాట. దాని తర్వాత సింగర్ అజయ్ మింగని మాకు తెలిసిన అబ్బాయి, మ్యూజిక్ డైరెక్టర్ మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ లిరిక్స్ సంబంధం మనకు లేదు. అదే డిఓపి హరీష్ పటేల్ అన్న ఒక సొంత అన్న లెక్క. ఎగ్జాంపుల్ జగిత్యాల ఒక బ్రదర్ ఉన్నాడంటే ఆయన ఒక్కడే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఫలానా సీన్ అనుకుంటాము అంటే నేను ఎంత ఎఫర్ట్ పెట్టి ఆలోచిస్తున్నానో అంతకు మించి ఆయన కూడా ఆలోచించి సపోర్ట్ చేస్తాడు. ఇంకొకటి అజయ్ మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూర్చొని తెల్లవాళ్ళు చేయమన్నా చేస్తాడు, కనీసం ఇంత కూడా కష్టించుకోడు, 10 సార్లు కరెక్షన్ చెప్పినా చేస్తాడు. ఇంకొకటి ఆర్ట్ డిపార్ట్మెంట్ సీను, నా జీవితంలో అన్ని తిట్లే కూడా తిట్లేకుండా సెట్లో అన్ని తిట్లు పడ్డాడు. ఇంకా పోస్టర్స్ నాని అంటే ఇక ఎగ్జాంపుల్, నేను చేసిన సాంగ్స్లలో ప్రతి పోస్టర్ ఆయనే వేస్తాడు. నేను ఫొటోస్ పంపించి నాకు ఇట్లా కావాలని చెప్తే విత్ ఇన్ సెకండ్స్లో వితౌట్ కరెక్షన్స్తో చేసి పంపిస్తాడు. బెస్ట్ పోస్టర్ డిజైనర్. మీకు కావాలని నాని గారు మీ ఆర్ట్ ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇది చేసిన పోస్టర్, ఈ పోస్టర్ కూడా ప్రతి పోస్టర్ అతను చేసిందే. ఇంకొకటి మేకప్ మ్యాన్ వచ్చేసి మన వైఫ్ అన్నమాట. చాలా బాగా చేశారు, అంటే ఎక్కడ ఓవర్ మేకప్ కాకుండా న్యాచురల్గా ఎక్కువ కనిపించకుండా బాగా చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే దేవగా డైరెక్షన్ లో డిఫరెంట్ లుక్ అయితే నన్ను అయితే చూపిస్తారు ప్రతి దాంట్లో, ఫస్ట్ సాంగ్ లో అయినా సరే ఈ సాంగ్ లో అయినా సరే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.